if f bar is equal to 3i bar plus 4j bar plus 5k bar and s is equal to 6i bar plus 2j bar plus 5k bar. We'll stop. Find the work done by the force. Find the work done by the force. ఇదమ్మా క్వశ్చన్. క్వశ్చన్లో ఏమేమి ఇచ్చాడు? ఫోర్స్ ఎఫ్ బార్ ఇస్ ఈక్వల్ టు 3i బార్ 4j బార్ 5k బార్. డిస్ప్లేస్మెంట్ 6i బార్ 2j బార్ 5k బార్. ఏం కావాలమ్మా? వర్క్ డన్ కావాలరా. రెండు వెక్టార్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు వర్క్ డన్ ఫార్ములా W is equal to F bar dot S bar లేకపోతే F dot S. W is equal డాట్ ప్రొడక్ట్ చెప్పామా మనం 3i బార్ ప్లస్ 4j బార్ ప్లస్ 5k బార్ డాట్ 6i బార్ ప్లస్ 2j బార్ ప్లస్ 5k బార్. అమ్మా ఇలా డాట్ ప్రొడక్ట్ వచ్చినప్పుడు రా ఐ టర్మ్ని ఐతో జేని జేతో కేతో మల్టిప్లై చేయాలి. ఎందుకని అంటే ఇక్కడ ఐ బార్ డాట్ ఐ బార్ ఇస్ ఈక్వల్ టు జే బార్ డాట్ జే బార్ ఇస్ ఈక్వల్ టు కే బార్ డాట్ కే బార్ అంటే 1 అమ్మ. అలాగే ఐ బార్ డాట్ జే బార్ ఇస్ ఈక్వల్ టు జే బార్ డాట్ కే బార్ ఇస్ ఈక్వల్ టు కే బార్ డాట్ ఐ బార్ ఇస్ ఈక్వల్ టు 0. కాబట్టి సేమ్ క్వాంటిటీని వెక్టార్ క్వాంటిటీని మల్టిప్లై చేస్తే వాల్యూ ఉంటుంది, డిఫరెంట్ అయితే ఉండదు. కాబట్టి ఐని ఐతో చేస్తే వాల్యూ ఉంటుంది, జేతో చేస్తే వాల్యూ ఉంటుంది, కేతో చేస్తే ఉంటుంది. ఇన్ కేస్ ఐని జేతో చేస్తే వాల్యూ మొత్తం 0 అయిపోతుంది, జేని కే అలా డిఫరెంట్ దాంతో చేస్తే 0 అయిపోతుంది, సేమ్తో చేస్తే 1 అవుతుంది. కాబట్టి వాల్యూ ఉంటుంది. ఇప్పుడు చూడమ్మా W is equal to 51 joules. ఎంతమ్మా? 51 joules. 51 joules. కరెక్ట్. 4 2s 8 into 1, 5 5s 25 into 1, 18 plus 8 plus 25, 51 joules. కరెక్ట్ ఆన్సర్. మనం ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ అమ్మా 30 joules, 51 joules, 20 joules, 45 joules. ఇది ఇచ్చడం ఆన్సర్. సెకండ్ ఆప్షన్ కరెక్ట్. అయిపోయిందమ్మా క్వశ్చన్ కంప్లీట్ అయిందా? నెక్స్ట్ ప్రాబ్లం. A force F bar is equal to 5i bar minus 3j bar plus 2k bar moves a particle from R1 is equal to 2i bar 7j bar plus 4k bar
R1 is equal to 2I bar plus 7J bar plus 4K bar. Two R2 is equal to 5I bar plus 2J bar plus 8K bar. Full stop. Calculate the work done. Calculate the work done. అమ్మా మన అప్లికేషన్స్ లో సెకండ్ పాయింట్ చెప్పాను చూడండి. అప్లికేషన్స్ లో సెకండ్ పాయింట్ చూడాలి. ఫోర్స్ ఇచ్చాడమ్మా 5I bar minus 3J bar plus 2K bar. పొజిషన్స్ ఇచ్చాడమ్మా R1 is equal to 2I bar plus 7J bar plus 4K bar. R2 is equal to 5I bar plus 2J bar plus 8K bar. అమ్మా అప్లికేషన్ 2 లో చెప్పాం. అప్లికేషన్స్ లో సో అక్కడ ఏం చెప్పామని డిస్ప్లేస్మెంట్ ఎస్ కావాలి అంటే R2 బార్ మైనస్ R1 బార్ చెప్పాం. ఎస్ ఈజ్ ఈక్వల్ టు R2 అంటే అమ్మా 5I బార్ ప్లస్ 2J బార్ ప్లస్ 8K బార్ మైనస్ నుంచి లాస్ట్ 2I బార్ ప్లస్ 7J బార్ ప్లస్ 4K బార్. S is equal to 5 minus 2, 3I bar, 2 minus 7 minus 5J bar, 8 minus 4 plus 4K bar. ఇది డిస్ప్లేస్మెంట్ అమ్మా. సేమ్ మళ్ళీ ఫస్ట్ ప్రాబ్లం లాగా వచ్చేసింది. వర్క్ డన్ ఫస్ట్ ప్రాబ్లంలో డైరెక్ట్ గా డిస్ప్లేస్మెంట్ ఇచ్చేసాడు. ఇక్కడ పొజిషన్స్ నుంచి మనమే డిస్ప్లేస్మెంట్ తెచ్చుకోవాలి. సో డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అంటే 5I bar minus 3J bar plus 2K bar డాట్ ఎస్ అంటే అమ్మ 3I bar minus 5J bar plus 4K bar. ఇప్పుడు వర్క్ డన్ చెప్పండి. ఆప్షన్స్ రాస్తున్నా. 30 joules, 20 joules, 38 joules, 15 joules. Sir, 38 joules. 38 joules correct. థర్డ్ ఆప్షన్ కరెక్ట్. ఎవరికైనా డౌట్ ఉందా? మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చెప్తున్నాం మనం. నెక్స్ట్ క్వశ్చన్ అమ్ముడు. సో ఇందాక దీని ప్రీవియస్ క్వశ్చన్ లో అండి పొజిషన్స్ R1 R2 ఈక్వేషన్స్ వాడు ఇచ్చేసాడు. ఒకవేళ పొజిషన్స్ కనుక ఇవ్వకపోతే అంటే క్వశ్చన్ ఎలా చేయాలో చూద్దాం. ట్రూ వర్క్
The work done by a force by a force 2I bar minus J bar plus 5K bar when it displaces the body from a point 3, 4, minus 6 to a point 7, 2, 5 is ఇది క్వశ్చన్ అప్పుడు మా దీని ప్రీవియస్ క్వశ్చన్ లోనేమో పొజిషన్స్ ఇచ్చేశాడు. ఇక్కడ పొజిషన్ ఏమి లేదు, పాయింట్స్ ఇచ్చారు, దాన్ని పొజిషన్ లాగా మనం రాసుకుంటాం. క్వశ్చన్ లో ఫోర్స్ ఇచ్చాడమ్మా, F is equal to 2I bar minus J bar plus 5K bar న్యూటన్. వాడు ఇచ్చిన పాయింట్స్ నే మన పొజిషన్స్ గా రాయాలమ్మా. 3, 4, minus 6 అన్నాడు అంటే 3I bar plus 4J bar minus 6K bar. R2 is equal to 7I bar plus 2J bar plus 5K bar. ఇవి రెండు ఇచ్చిన పొజిషన్స్ అమ్మ. సో ఫస్ట్ ప్రాబ్లం లోనేమో ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ డైరెక్ట్ వాడే ఇచ్చేసాడు. సెకండ్ ప్రాబ్లం లోనేమో పొజిషన్స్ ఇచ్చాడు, దాని డిస్ప్లేస్మెంట్ తీసుకున్నాం. థర్డ్ ప్రాబ్లం ఏమో పొజిషన్స్ కూడా పాయింట్స్ ఇచ్చాయండి, దాన్ని బట్టి మనమే డెరైవ్ చేసుకుంటున్నాం. సో R1 R2 వచ్చేసింది. S is equal to R2 bar minus R1 bar. R2 అంటే 7I bar plus 2J bar plus 5K bar minus 3I bar plus 4J bar minus 6K bar. ఇప్పుడు రాస్తే అప్పుడు 7 minus 3 4I bar 2 minus 4 minus 2J bar 5 minus of minus 11K bar. 7 minus 3 అమ్మా 4 అవుతుంది, 2 minus 4 minus 2 అవుతుంది, 5 minus of minus 6 అంటే ప్లస్ 11 అవుతుంది. ఇప్పుడు పొజిషన్ వచ్చేసింది. మనకేం కావాలి, వర్క్ డన్ కావాలి. వర్క్ డన్ అంటే W is equal F dot S. ఇక్కడ F అంటే 2I bar minus J bar plus 5K bar dot 4I bar minus 2J bar plus 11K bar. వర్క్ డన్ చెప్పండి. వాడు ఇచ్చిన ఆప్షన్స్ Sir, 26 joules. 65 joules, 26 joules, 45 joules, 15 joules. Sir, 26 joules. 26 wrong. Sir, 65 joules. 65 joules.
65 joules correct. 2 4s 8 minus 1 into minus 2 అంటే plus 2 5 11s 55. 55 plus 10 65 joules answer. ఈ ప్రాబ్లంలో ఎవరికైనా డౌట్ ఉందా? దీక్షిత డౌట్ ఉందా? No, sir. సుజిత డౌట్ ఉందా? No doubt, sir. విష్ణు నో డౌట్ సార్. సుజిత మీ బ్రదర్ ఉన్నాడా? ఎస్ సార్. ఏం పేరమ్మా? వర్షనా? సార్. వర్ధన్. అర్థమైందమ్మా? డౌట్ ఉందా? నో సార్. ఓకే నో డౌట్ సార్. ఓకే అమ్మ. సో నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ప్రాబ్లం a box is dragged. A box is dragged along horizontally floor by a rope makes an angle of 60 degrees with the horizontal. Full stop. Find the work done if the tension in the rope is 200 Newton and the box displaces by 20 meters. By 20 meters. ఇదా మా క్వశ్చన్. క్వశ్చన్లో ఏమి ఇస్తున్నాడో చూద్దాం ఫస్ట్. యాంగిల్ థీటా ఈజ్ ఈక్వల్ 60 degrees ఇచ్చాడమ్మా. టెన్షన్ అన్నా ఫోర్స్ అన్నా ఒకటే. 200 న్యూటన్స్. డిస్టెన్స్ ఆర్ డిస్ప్లేస్మెంట్ 20 మీటర్. వర్క్ డన్ కనుక్కోవాలి. మన ఫార్ములా డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎస్ కాస్ థీటా. ఎఫ్ అంటే 200, ఎస్ అంటే 20,
cos 60 degrees. W is equal to 4000 cos 60 and 1/2. So W is equal to 2000 joules. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ లో గివెన్ డేటా సపరేట్ గా రాసుకోవడం తెలియాలి. అప్పుడు ఆటోమేటిక్ గా ప్రాబ్లం సంబంధించిన ఫార్ములా ఐడియా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ బాడీ మూవ్స్ a distance of 20 meter along a straight line under the action of a force of 10 Newton. Force of 10 Newton. Full stop. If the work done is if the work done is 100 joule, comma, the angle between force and displacement is క్వశ్చన్ లో డిస్టెన్స్ ఆ డిస్ప్లేస్మెంట్ ఇచ్చారు. S is equal to 20 meters. ఫోర్స్ F ఇచ్చారమ్మా 10 న్యూటన్స్. వర్క్ డన్ ఇచ్చారు W ఈజ్వల్ 100 జౌల్స్. ఏం కావాలంటే అండి, యాంగిల్ బిట్వీన్ దెమ్ కావాలి. మన ఫార్ములా W ఈజ్ ఈక్వల్ టు FS cos theta. 100 is equal to 10 into 20 cos theta. 100 is equal to 10 into 20, 200 cos theta. అమ్మ ఇది వచ్చేస్తే 100 by 200 is equal to cos theta. 100 1s 100 2s క్యాన్సిల్ అవుతుందమ్మా. 1/2 is equal to cos theta. కానీ ఇక్కడ cos 1/2ని cos 60 degrees గా రాసుకోవచ్చు. cos 60 degrees is equal to cos theta. Cos cancel. Therefore theta is equal to 60 degrees. Next problem. The length of
Smooth inclined plane of inclination 30 degrees is 5 meters. Full stop. The work done in moving a 10 kilogram mass 10 kilogram mass from the bottom of the inclined plane is చాలా క్లియర్ గా ఇచ్చాం. క్వశ్చన్ లో ఇన్క్లైన్డ్ ప్లేన్ అని కనబడిందంట. స్మూత్ ఇన్క్లైన్డ్ ప్లేన్ మనం ఏమైనా చెప్పామా అప్లికేషన్ లో? సో ఆ వర్డ్ కనపడంగా అక్కడికి వెళ్ళిపోవాలి. theta 30 degrees, length L is equal to 5 meters, mass M is equal to 10 kilograms. అయితే వర్క్ డన్ కావాలమ్మా. W is equal to mgl sin theta. మాస్ ఇచ్చాడండి 10 కిలోగ్రామ్స్. జీ వాల్యూ 10 తీసుకోవచ్చు, 9.8 తీసుకోవచ్చు అమ్మా, నో ప్రాబ్లం. సింపుల్ క్యాలిక్యులేషన్ సింపుల్ గా ఉండాలి అనుకుంటే 10 తీసుకోవాలి. పాయింట్స్ లో వచ్చినా పర్లేదు అనుకుంటే 9.8 తీసుకోవాలి. Sir, 250 joules. 250 joules is correct. So W is equal to 100 into 5 into 1/2. So 50. W is equal to 50 into 5. 250 joules. ఒకసారి క్వశ్చన్ లో కనుక జీ వాల్యూ 9.8 తీసుకున్నట్లయితే ఈ ఆన్సర్ 245 జౌల్స్ వస్తుందమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు ఇది మీరే చేసి చెప్పాలి. ద వర్క్ డన్ in moving a body of mass 5 kilogram from the bottom of a smooth inclined plane to the top is 50 joule. Full stop. If an angle of inclination of the inclined plane is 30 degrees,
comma its length is bracket లో g is equal to 10 meter per second square. చేసి ఆన్సర్ చెప్పాలమ్మా మీరు. వర్క్ డన్ ఇచ్చాడు W 50 జౌల్స్, మాస్ ఇచ్చాడు 2 5 meters. కిలోగ్రామ్. ఎంతమ్మా? 2 meters, sir. డిస్టెన్స్ 2 meters వచ్చిందా? ఇంకా మిగిలిన ఎవరన్నా ఇంకేమైనా వచ్చింది చెప్తారా? డిస్టెన్స్ 2 meters. సుజిత నువ్వేనా చెప్పింది? Yes, sir. ఇంకెవరన్నా? విష్ణు ఎంత వచ్చిందమ్మా? విష్ణు ఎంత వచ్చింది? వివేక్, Sir, 25 meters. ఓకే అమ్మా. 2 meters కరెక్ట్ రా సుజిత. మిగిలిన ఏమైనా ఆన్సర్ చెప్తారా అని చూస్తున్నా, ఎవరు లేరు, ఫిట్ అయిపోయినట్టున్నారు. ఓకేనమ్మా? Okay, sir. ఓకే బాయ్ అమ్మా, గుడ్ నైట్ రా సుజిత. అవి చేసుకోండి తమ్ముడు నువ్వు, ఓకేనా? Okay, sir. Thank you, sir. అవి అయిపోతే ఈ వర్క్ డన్ మీద కూడా మళ్ళీ ఇంకో అసైన్మెంట్ పెడతాను. Okay, sir.